ఇగో నా చేతికి పచ్చబొట్టు ఉంది చూసిరా, మా నాయనమ్మ పేరు. ఆమె మీదున్న పాయరంతో చిన్న ఉన్నప్పుడే వేపించుకున్నా. అటెనక ఆమె చచ్చిపోయినాక ఆమె గుర్తులు ఏమన్నా మిగిలినాయి అంటే అది ఒక్కటే. ఇట్లా ఎవరో ఒకరు ప్రేమతోని పచ్చబొట్లు వేపించుకుంటూనే ఉంటారు. సరే, ప్రేమతో వేపించుకుర్రంటే ఏమన్నా అనొచ్చు కానీ కొందరు ఉంటారు చూడుర్రి, పెయ్యి మొత్తం అవే ఉంటాయి. అట్లా చేస్తే పానానికి ఎంత ముప్పో తెలుసా? అయితే మేం చెప్తాం వినుర్రి. ఆ వయసోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు అందరూ మంచిగా శవన పెట్టుర్రి. మేమేం చెప్తున్నామో సక్కగినుర్రి. ఇవాళ రేపు ఎవలని చూడు ఏన్నవో తాన పచ్చబొట్లు ఒడిపించుకుంటూనే ఉన్నారు. అప్పటోళ్ళు వీటిని పచ్చబొట్టు అనేటోళ్ళు, కానీ ఇప్పుడు సోకుగా టాటూస్ అని పిలుస్తురుగా. సరదా కోసమో ఇష్టంతోనో పెయ్యి మీద టాటూలు ఒడిపిస్తురు గాని అది మన పానానికి చాలా ముప్పు తెస్తదట. బిఎంసి పబ్లిక్ హెల్త్ అధ్యయనం ప్రకారం టాటూ ఎంత పెద్ద ఉంటే క్యాన్సర్ అంత ఎక్కువ వస్తుందట. ఎందుకంటే టాటూలు వేస్తందుకు వాడే సిరా మన పెయ్యిల కడమ కణాలతో కలిసినప్పుడు క్యాన్సర్ షురువు అవుతుందట. ఈ సిరాలుండే కార్బన్ బ్లాక్ క్యాన్సర్ కు దారి తీస్తుందని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ తెలిసింది. 2000 మంది కవలల మీద పరిశోధన చేస్తే టాటూ లేనోళ్ళ కంటే ఏపిచ్చుకున్నోళ్ళకే 62% క్యాన్సర్ ముప్పు ఉందట. వీటి వల్ల ఎక్కువ చర్మ క్యాన్సర్ వచ్చే ముప్పు 137% ఉంటే బ్లడ్ క్యాన్సర్ ముప్పు 173% పెరుగుతుందట. ఇప్పుడు ఇదంతా తెలిసి ఉన్నట్టుండి పోయి టాటూలు తీపించుకుందామని చూసినా ఇంకెక్కువ పరిశానే ఉన్నది. ఎందుకంటే టాటూలు తీస్తందుకు లేజర్ వాడతారు కదా. హగో దానివల్ల మన పెయ్యి నుంచి అజో కాంపౌండ్స్ బయటికెళ్ళి క్యాన్సర్ను ఇంకెక్కువ పెంచుతుందట. సమజైందా ఏం చెప్తున్నామో? టాటూ ఏపిచ్చుకున్న బాధనే, తీపిచ్చుకున్నా ఇంకెక్కువ బాధనే. కాబట్టి ఈ అడ్డమైన సోకులన్నీ పక్కకు పెట్టి ఏం లొల్లి పంచాదులు లేకుండా ఈ క్యాన్సర్ బీమారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోర్రి. పానం కంటే సోకు ఎక్కువ కాదు కదా. లేదు మీరేంది చెప్పేది, ఇసొంటి మస్తు విన్నాం అనుకుంటే మాత్రం సచ్చేదాకా క్యాన్సర్ తోని ఫుట్బాల్ ఆడుకోర్రి. ఎంత మీరు బాహుబలి సినిమాల పచ్చబొట్టేసిన అనే పాట చూసి ఇన్స్పైర్ అయ్యి టాటూ లేపించుకుంటే మాత్రం ఎవ్వలం ఏం చేయలేం. మీ గొయ్యి మీరే దవ్వుకున్నోళ్ళు అవుతారు. పైలమ్మలా